మోడీ గారికి దేశ ప్రధాని, హ్మ్. అమిత్ షా గారు దేశ హోంశాఖ మంత్రి, అవును. రాహుల్ గాంధీ ఈ ఈ దేశ ప్రతిపక్ష నాయకుడు, సోనియా గాంధీ యూపీఏ చైర్పర్సన్ ఫార్మర్ నౌ అవును. ఎంపీ సిట్టింగ్ ఎంపీ. అవును. అవును. అంటే మీరు ఒక అర్థం చేసుకోవాలి, వీరు హై సెక్యూరిటీ పర్సన్స్, అవును. వీళ్ళకి సెక్యూరిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. భద్రతా భద్రత దృష్ట్యా ఇవ్వాలి. ఉంటాయి. ఏం చేసినా రేపేమైనా అయిందనుకో, ఎవరికైనా మోడీకో అమిత్ షాకో లేకుంటే ఇంకొక నాయకుడికి అయిందనుకో అన్న, హ్మ్. ప్రతిపక్ష నాయకులకు కూడా అది ముద్దంతా ఎవరి మీద వస్తుందన్న. హ్మ్. రూలింగ్ చేసేవాళ్ళు అరే వీళ్ళు భద్రత కల్పించలేదు, ఇది చేసారు కాబట్టి హైదరాబాద్ అని చెప్పి ఓ దుమ్మెత్తి పోసి లేని పంచాయతీ చేస్తారు. హ్మ్. ఇప్పుడు మోడీ గారు అమిత్ షా గారు కేంద్ర మంత్రులు అందరూ కూడా వీళ్ళ వివిఐపీస్ కాబట్టి సమాజంలో వాళ్ళకు సమయం తక్కువ ఉంటుంది కాబట్టి వారికి మనము ప్రత్యేక దర్శనాలు ఇవ్వాల్సిందే, తప్పేం లేదండి. హ్మ్. కానీ ఏంటంటే వారు వెళ్ళి ప్రత్యేక ద్వారా దర్శనాలు చేసుకోవచ్చు. హ్మ్. సామాన్య ప్రజలకు కూడా ఈజీగా దర్శనం అయ్యేటట్టు డబ్బు లేకుండా సింపుల్గా ఉండాలని నా కోరిక. హ్మ్. ఇప్పుడు అజ్జు పోతుంటే డబ్బులు ఇస్తా ఉన్నారు, మరి ఇప్పుడు తిరుపతి పోయే వాళ్ళకు, కాశీ పోయే వారికి, అయోధ్య వారికి కూడా డబ్బులు ఇవ్వాలి. హ్మ్. రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వాలి, కేంద్రం ఎందుకు ఇవ్వాలన్నా? రాష్ట్రం ఇవ్వాలి, రాష్ట్రాలు ఇవ్వాలి. గణేష్ని పెట్టుకుంటాం అంటేనే గణేష్ నిమజ్జనం చేయొద్దండి వినాయక సాగరం ట్యాంక్ బండ్ల. హ్మ్. ఎక్కడ న్యాయం ఇది? ఎందుకు చేయొద్దు? హ్మ్. ఇప్పుడే మనం ఇప్పుడు నిన్న అవుతలేదు కదన్నా, 44 ఏళ్ళుగా జరుగుతూ ఉంది, ఎందుకు చేయొద్దండి మరి? అంటే ఇదేనా ప్రభుత్వాల చర్యలు? ఇది చెప్తున్నా. హ్మ్. ఇప్పుడు ప్రభుత్వాలు మారినప్పుడల్లా చర్యలు మారితే ఎట్లా? హ్మ్. ఇష్యూస్ సాల్వ్ కావాలి, ప్రజల్ని గాయపరచొద్దు, ప్రజల్ని కన్విన్స్ చేయాలి. గణేశుడు అంటే గణేష్ దేవుడు అంటే బాగా ఇష్టం అనుకుంటా మీకు. చాలా ఇష్టమే, గణేశుడు చాలా ఇష్టం, హ్మ్. నాకు రాముడు ఇష్టం, దేవుళ్ళు అందరు ఇష్టమే, ప్రధానంగా హ్మ్. అందరు ఇష్టం. అన్న ఎందుకంటే ఒక నాస్తిక సోదరుడు మీతో చెప్పాలో లేదో కూడా నాకు తెలియదు ఈ మాట, కానీ చెప్పిన తర్వాత మా కెమెరాలు వల్లగొట్టుడు లేదంటే మమ్మల్ని ఇక్కడ ఆపడం అయితే ఇటువంటి చేయము అని అంటేనే చెప్తాం. పర్లేదే ఎందుకంటే మేము విన్న కాడికి శంకరన్న చాలా సౌమ్యుడు, చాలా మేధావి అని విన్నాం. ఇటువంటి కార్యాచరణలు అయితే మీరు తీసుకోరు అని అంటే చెప్తాం. చెప్పండి. గణేశుడు ఇప్పుడు అందరికీ అన్ని దేవుళ్ళకు మనం ఒక రకమైన ఆకారం ఉంటే గణేష్ దగ్గరికి వచ్చేసరికి కొంత వ్యత్యాసం కనిపిస్తూ ఉంటుంది కదా, ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? ఇప్పుడు చరిత్రలో మన ముందు పార్వతి పరమేశ్వరుడు, వినాయకుడు ఈ యొక్క సమయంలో, శివుడి సమయంలో ఆయనకి ఇచ్చినటువంటి ఒక పరీక్ష వల్ల దాన్ని ఎదుర్కొన్నాడు ఆయన. దానికి ఎదుర్కొన్న దానికి ఈ సమాజానికి సంబంధం లేదు, కలియుగానికి సంబంధం లేదు. అది దేవతల సమయం. ఆనాటి సమయానుకూలంగా ఆ విధంగా ఆయనకు శాపం జరిగిపోయింది. సో దానికి ఇప్పుడు మాట్లాడే సమాజానికి సంబంధం లేదని నేను అనుకుంటున్నాను. మూడో కంటితో ఈ సృష్టినే ఆపగల శక్తి ఉన్న శివుడు నరికేసిన తలని మళ్ళీ వేరే తల కాకుండా మానవుని నరికేసిన తలనే మళ్ళీ అతికించవచ్చు కదా, అంత శక్తి సామర్థ్యాలు ఉంటాయి అని చెప్పి కొంత వాదనలు కూడా వినిపిస్తూ ఉంటుంది. టు బి ఫ్రాంక్, మిమ్మల్ని కొంత ఇబ్బంది పెట్టే పర్లేదు, పరిస్థితి ఏం కాదు, కానీ నిజాలు జనాలకు తెలవాలనే మాట్లాడుతున్నాను. తప్పేం లేదన్న. ఎందుకంటే ఇప్పుడు మిమ్మల్ని ఎవరెవరో ఎన్నో మంది చెప్పిన కారణంగానే మీరు బయటకు ఆ విషయం చెప్తా ఉన్నారు. నేనేమంటున్నంటే దేవతల కాలం నాడు జరిగిన సంఘటనలు మనం ప్రాక్టికల్గా చూడలేదు, మనం విన్నది, చరిత్ర ఉన్నది చూసాము, చదివే మాట్లాడుతాం. కానీ చరిత్రనే ఇటువంటి చరిత్రలే కల్పితం. అసలు ఏదైతే ఈ బ్రాహ్మణ సమాజమే కల్పితం, లేదంటే ఈ వైశ్య సమాజమే కల్పితం అని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు. కానీ మీరు ఎట్లా అంత బలంగా ఎట్లా నమ్ముతున్నారు అంటున్నారు? నేను ఒక హిందూ సమాజంలో పుట్టాను, ఓకే. నేను ఒక రెడ్డి కమ్యూనిటీలో పుట్టాను, ఒక రైతు కుటుంబంలో పుట్టాను, ఒక చిన్న దానికి ఆధారం ఉంది. కాబట్టి దేవుళ్ళ కాలంలో జరిగిన దానికి ఎవరు ఆధారం అన్నా? ఒక వ్యక్తి 100 ఏళ్ళు బతుకుతాడు, మా అంటే 110 ఏళ్ళు కూడా బతుకుతాడు, కానీ అప్పుడు కురువృద్ధుడు అయిపోతాడు. కానీ ఆ కాలం నాటి వాళ్ళు మన సమాజానికి వారసత్వాన్ని, చరిత్రని వారసత్వాన్ని ఇచ్చిన కారణంగా దేవుడు ఇలా ఉండే, కృష్ణుడు ఇలా ఉండే, రాముడు ఇలా ఉండే, శివయ్య ఇలా ఉండే, శివయ్య కొడుకు సుబ్రహ్మణ్య స్వామి ఇలా ఉండే, గణేశుడు ఇట్లా ఉండే, నువ్వంటే ఇట్లా తిరుగురా బాబు అంటే గణేశుడు తెలివితో తల్లిదండ్రుల చుట్టూ తిరిగిండు. సో సుబ్రహ్మణ్య స్వామి చాలా ఫైర్ కాబట్టి ఆయన దేశమంతా ప్రపంచమంతా తిరిగి వచ్చిండు. ఆయన తిరిగి వచ్చేలోపు తల్లి చుట్టూ తిరిగి అరే ఈయన మేధావీడు ఉన్నాడని చెప్పి గణేశుడిని పరమేశ్వరుడు నామమాత్రంగా దేవుణ్ణి అక్కడ విగ్రహం పెట్టి దేవుని ముందు కల్పిత దృశ్యాలను వేరే పాటలు పెట్టడం, లేదంటే భక్తి పాటలు కాకుండా రక్తికి ఎక్కువ అయ్యే విధంగా ఇప్పుడున్న సమాజం చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంది. మనం నిమజ్జనంలో కూడా మనం ఎక్కువ మోతాదులో అటువంటి పరిస్థితులే చూసినాం కదా, అటువంటి సమాజానికి ఏం చెప్తారన్న మీరు? చూడన్నా, మీరు బాలాపూరు నవరాత్రిలో వచ్చారనుకుంటా, బాలాపూర్ గణేష్ మండపం దగ్గరికి. బాలాపూర్ గణేష్ మండపం దగ్గర నేను అందరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాను, దాడికే వస్తున్నాను. బాలాపూర్ గణేష మండపం వద్ద ఏ ఒక్క సెకండ్ అయినా మీరు పాశ్చాత్య కల్చర్ చూసారా? ఓకే, అక్కడ ఉండదు. మేము చాలా పవిత్రంగా ఒక 100% దీక్షతో
నవరాత్రులు దీక్షలా ఉండి మద్యం మాంసం ఇవన్నీ పక్కన పెట్టి ఓకే ధర్మం కోసం దేవుడి కోసం చాలా శుద్ధిగా ఉండి ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తాం. ఇది అంతటా కొనసాగించాలని భాగ్యనగర గణేశోత్సవ సమితి కూడా చెప్తా ఉంది. ఓకే కానీ కొన్ని చోట్ల ఇప్పుడు హైదరాబాద్ ఎట్లయిపోయిందన్న ఇది మొత్తం మినీ భారత్ అయిపోయింది. ఓకే మినీ భారత్ అయినప్పుడు వివిధ ప్రాంతాల నుంచి అనేక మంది యువత ఇక్కడ వలస వస్తూ ఉన్నారు. వస్తూ ఉంటే కొంతమంది యువత ఇంకా వారికి అవగాహన లేకుండా పాశ్చాత్య కల్చర్కు సినీ సాంగ్స్ కావచ్చు, ప్రైవేట్ ఫోక్ సాంగ్స్ కావచ్చు పెడుతున్నారు. వారిని కన్విన్స్ చేయాలి, మనం చైతన్యవంతం చేయాలి. ఇంకా చేద్దాం భవిష్యత్తు ఉందా, నమ్మకం ఉందా అటువంటి డెఫినెట్గా ఉందన్న. నెమ్మది ఆడుతుంది ఇంకా అన్న. ఇప్పుడు ఒకడేమో ధర్మం అంటుంటాడు, ఇంకా కులాలు పెంచుతున్నాడు. ఒకడేమో హిందూ ధర్మం అంటాడు, ఇంకో ధర్మం అంటున్నాడు. ఇలాంటప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. వచ్చిన మార్పు తెస్తామనే భావన మనలో ఉంది. మన రాష్ట్రీయ స్వయం సేవక సంఘం కావచ్చు, మన యొక్క గణేశోత్సవ సమితి కావచ్చు, చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అందరూ కూడా చాలా నీతిగా నిజాయితీగా దేవుడికి శుద్ధిగా ఉండాలని ప్రయత్నం చేయాలి. మనం పాశ్చాత్య కల్చర్ ఎందుకు పోవాలి, దాన్ని పోవద్దు అని ఒక భావన తీసుకొస్తాం. మనం ఇప్పుడు కాదు, నేను చిన్నగా ఉన్నప్పుడు కూడా మా ఊర్లలో బాలాపూర్ హైదరాబాద్ పక్కనే ఉంటుంది. అక్కడ కూడా చిన్న చిన్న పాటలు పాడుకుంటూ భజన చేసుకుంటే నేను ఈ స్థాయికి వచ్చాను. ఇలా బాలాపూర్ మొదలుకొని వినాయక సాగర్ వైపు మా వినాయకుని దగ్గర కానీ ఇంకెక్కడైనా కానీ దేశభక్తి గేయాలే ఉంటాయి. దేశభక్తితోనే వస్తాం, భజనలు చేస్తాం న్యాచురల్గా. మా దగ్గర భజన భక్తులు బ్రహ్మాండంగా ఉన్నారు బాలాపూర్లో. మా ఉత్సవ సమితి కూడా 250 మంది సభ్యులు ఉన్నారు. ఏందన్నా బాలాపూర్ గణేష్కి ఇతర గణేష్కి వ్యత్యాసం ఏంది, తేడా ఏంది? ఎందుకు 9 రాత్రులు ఇంత ప్రసిద్ధిగా ఇంత భక్తితోటి కొలుస్తారు? బాలాపూర్ అనగానే ఒక భక్తి పరవశాల్లో మునిగిపోతారు ఆ ప్రాంత ప్రజలు అని చెప్తా ఉంటారు కదా. అంటే ఏదైతే తెలంగాణ ప్రాంతము నిజాం సర్కారు ప్రజాకారులు ఏ విధంగానైతే ఈ తెలంగాణలో నానా అరాచకం సృష్టించి మన పూర్వీకుల్ని ఆడపడుచుల్ని కావచ్చు, మన యొక్క మగవాళ్ళం కావచ్చు, ఈ యొక్క మన యొక్క దేశభక్తి కోసం, మన సమాజం కోసం, స్వతంత్రం కోసం మాట్లాడితే మారణ హోమం సృష్టించారు, హత్యలు అత్యాచారాలు చేశారు, మానవ భంగాలు చేశారు, నగ్నంగా బతుకమ్మలు ఆడించారు. ఇవన్నీ ఆడించిన చరిత్రలో బాలాపూర్లోనే ఈ యొక్క రజాకారులను తరిమి కొట్టనీకి ఆనాడే యువత పోరాటం చేసిన చరిత్ర బాలాపూర్ గ్రామానికి ఉంది. ఏదైతే వరంగల్లో ఉన్నటువంటి మన చరిత్ర ఉందో ఆ పరకాల్లో, అలాంటిది బాలాపూర్ కూడా ఒక చరిత్ర ఉంది. అందుకే ఆ దేశభక్తి కొమరం భీం ఇవన్నీ వింటూ ఉంటాం. సో మనం ఈవెంట్స్ షోయబుల్లా ఖాన్ కూడా విన్నామన్నా. నాట్ ఓన్లీ హిందువుల పేర్లే కాదు, ముస్లిం షోయబుల్లా ఖాన్ అడ్డంగా నరికేశారు. ఈ యొక్క విమోచనం జరగాలి, స్వతంత్రం రావాలి అంటే. కాబట్టి అక్కడ కూడా ఈ రజాకారుల వల్ల జరిగిన అరాచకాలను ఎదుర్కొని పోరాటం చేశారు, ప్రాణాలు ఇచ్చారు. బాలాపూర్లో కూడా బాలాపూర్ ప్రజలు తిరగబడి పోరాటం చేసి అక్కడ ఒక జాతీయవాద నిర్మాణం, సమాజ భక్తిని నిర్మాణం చేసుకున్నారు. అందుకే ఈ యొక్క పాశ్చాత్య కల్చర్ తావు లేకుండా దేశభక్తి, దైవభక్తిని ముందు కొనసాగిస్తారు. అది బాలాపూర్కున్న ప్రత్యేకత.